గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించింది లేదా జిఐ ట్యాగ్. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పుకున్నాం, నాగాల్యాండ్, మణిపూర్ వీటి గురించి చెప్పుకున్నాం. ఈరోజు మళ్ళీ 3 డిఫరెంట్ స్టేట్స్లో 3 డిఫరెంట్ థింగ్స్ జిఐ ట్యాగ్ని పొందాయి. సో అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి సొజాత్ మెహందీ ఫ్రమ్ రాజస్థాన్. సో సొజాత్ మెహందీ ఇన్ రాజస్థాన్ జిఐ ట్యాగ్ని పొందింది. ఇది మెడికల్ అండ్ కాస్మెటిక్ వాల్యూస్ని కలదంట. అండ్ దట్టు న్యాచురల్గా పండిస్తారంట, ఎలాంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ రెయిన్ వాటర్తో న్యాచురల్గా పండిస్తారంట ఈ సొజాత్ మెహందీని. సో దీనివల్ల ఏంటంటే ఎంఎస్ఎంఈ వాళ్ళకి కానీ చిన్న చిన్న రైతులకి కానీ చాలా లబ్ధి కూరుతుంది అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో సొజాత్ మెహందీ జిఐ ట్యాగ్ ఫ్రమ్ రాజస్థాన్. నెక్స్ట్ వన్ చూద్దాం, జుడీమా. సో జుడీమా అనేది ఒక వైన్ లాంటిది అంట. దీనిని రైస్ నుంచి ప్రిపేర్ చేస్తారంటే ఎక్కువగా దిమ్సా అని చెప్పేసి, దిమాసా అనే ట్రైబ్ ఉన్నారు అస్సాంలో. వీళ్ళు ఫెస్టివల్స్కి వాటికి సాంప్రదాయంగా దీన్ని తీసుకుంటారు. దీన్ని ప్రిపేర్ చేయడానికి 1 వీక్ పడుతుందంట. 1 ఇయర్ వరకు దీన్ని స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నారు. రైస్ వైన్ అని కూడా దీన్ని పిలుస్తారు. రైస్ వైన్ అని పిలవచ్చు, జుడీమా అని పిలవచ్చు. అస్సాం నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. నెక్స్ట్ కుకుంబర్. సో నాగాల్యాండ్లో స్వీట్ కుకుంబర్, నాగా స్వీట్ కుకుంబర్ అని చెప్పేసి ఉంది. సో దీనిని నాగాల్యాండ్ నుంచి తీసుకున్నారు. నాగా స్వీట్ కుకుంబర్ ఫ్రమ్ నాగాల్యాండ్, జుడిమా లేదా రైస్ వైన్ అని చెప్పచ్చు అస్సాం నుంచి, సొజాత్ మెహందీ అనేది రాజస్థాన్ నుంచి. ఈ మూడింటిని కూడా ఇటీవల ఈ రాష్ట్రాల నుంచి ఆ పర్టిక్యులర్ యూజెస్ అండ్ ఆ పర్టిక్యులర్ యూనిక్నెస్ వల్ల జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొన్ని అంటే రాజస్థాన్లో కానీ అస్సాంలో కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ నాగాల్యాండ్లో కానీ రీసెంట్గా లేదా ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ లిస్ట్ కూడా ఒకసారి చూద్దాం. సో కొన్ని జిఐ ట్యాగ్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, చూసుకోవచ్చు. సో ఫస్ట్ అస్సాంకి సంబంధించి కంప్లీట్గా ఇచ్చేసాను, ఇదే లిస్ట్ మీకు. ఒకటి మూగా సిల్క్ అనేది ఒకటి, ఆర్థోటెక్స్ టీ, అండ్ నెక్స్ట్ కర్బీ యాంగ్లాంగ్ జింజర్, అల్లం అంటాం కదా. సో ఈ అల్లం అనేది మనకి కర్బీ యాంగ్లాంగ్ అనే డిస్టిక్ ఉంది, ఆ డిస్టిక్లో చాలా ఫేమస్ అంట. సో అక్కడ నెక్స్ట్ తేజ్పూర్ లిచ్చీ, సో లిచ్చీస్, జోహా రైస్, బొకా చావుల్ అనేది రీసెంట్గా జిఐ ట్యాగ్ని పొందింది. సో అవి కాకుండా మనం ఈరోజు చెప్పుకున్నవి రైస్ వైన్ లేదా జుదీమా అనేది. సో అవి సో టోటల్గా మనకి జుదీమా అండ్ బొకా చౌల్ ఇది రైసే, జోహా రైస్, తేజ్పూర్ లిచ్చీ, జింజర్ కర్బీ యాంగ్లాంగ్ జింజర్, నెక్స్ట్ ఆర్థోడాక్స్ టీ, మూగా సిల్క్, ఇవన్నీ అస్సాం నుంచి జిఐ ట్యాగ్ని పొందినవి. నాగాల్యాండ్ నుంచి ముఖ్యంగా 3 ఉన్నాయండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా. ఒకటి నాగా మిర్చి రీసెంట్గానే జిఐ ట్యాగ్ని పొందింది. దీన్ని ఫస్ట్ టైం లండన్కి ప్రొడ్యూస్ చేయనున్నారు, ఎక్స్పోర్ట్ చేయనున్నారు, అదొకటి. నాగా ట్రీ టొమాటో, నెక్స్ట్ షాల్ అనమాట, చక్ షియాంగ్ సాల్ అనేది ఒకటి, నాగా ట్రీ టమాటో, నాగా మిర్చి, నాగా కుకుంబర్, ఇవి జిఐ ట్యాగ్ని పొందాయి. రాజస్థాన్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ జిఐ ట్యాగ్స్ ఉన్నాయండి, కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాను. తవా ఆర్ట్ వర్క్ అనేది ఒకటి, ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ఫూల్కారీ అని. ఫూల్కారీ, మక్రానా మార్బుల్, తవా ఆర్ట్ వర్క్. జైపూర్లో అంట బ్లూ పాటరీ అనేది చాలా ఫేమస్ అండి. సో జైపూర్లో ఉన్న బ్లూ పాటరీ, ఇవన్నీ కూడా రాజస్థాన్కి సంబంధించిన జిఐ ట్యాగ్స్ అనమాట. దిస్ ఈజ్ అ రాజస్థాన్, నాగాల్యాండ్, అస్సాం. ఈ జిఐ ట్యాగ్స్తో పాటు ఈరోజు అస్సాం నుంచి జుదీమా అనే జిఐ ట్యాగ్ని ఒకదాన్ని పొందింది, అండ్ నాగాల్యాండ్ నుంచి కుకుంబర్ అనేది జిఐ ట్యాగ్ని పొందింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సొజాత్ మెహందీ అనేది రాజస్థాన్ నుంచి జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బుక్ అండ్ ఆధర్. సో బుక్ వచ్చేటప్పటికి ద బ్యాటిల్ ఆఫ్ రెజాంగ్లా. సో దీనిని రాసింది కులప్రీత్ యాదవ్.
ఇది కూడా 1962 1962 ఇండియా చైనా వార్ జరిగింది కదా, సో ఆ నేపథ్యంలోనే ఈ బుక్ కూడా రాయబడింది. సో అప్పట్లో 5000 మంది సోల్జర్స్ ఎట్లాంటి స్ట్రగుల్ చేశారు, సో ఏం జరిగింది, ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇలాంటి దాని మీద ద బ్యాటిల్ ఆఫ్ రెజాంగ్లా అనే బుక్ని కులప్రీత్ యాదవ్ రాయడం జరిగింది. సో గత కొద్ది కాలంగా చూసుకుంటే నేను చెప్పాను, బుక్స్ని కంప్లీట్గా మీరు మగప్ చేయలేరు, బై హార్ట్ చేయలేరు, చదవలేరు. సో జోన్స్గా విడగొట్టుకోండి. ఫేమస్ ఆథర్స్, బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్స్, సో ఇట్లా విడగొట్టుకోమని చెప్పాను. అదే జోనర్లో, అదే సెపరేషన్లో మీకు ఇది కూడా వస్తుంది. ఇదేంటంటే జనరల్గా ఇండియా చైనా రిలేషన్స్ గురించి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాకి సంబంధించి లాస్ట్ జాన్ ఫెబ్ మార్చ్లో ఫ్లో ఆఫ్ బుక్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ 3 monthsలోనేమో ఇండియాకి చైనాకి సంబంధించి వస్తున్నాయి. ఒకటి రీసెంట్గా వచ్చిన ద లాంగ్ గేమ్ అనే బుక్, దీన్ని విజయ్ గోఖలే రాశారు. ఇది ఇండియా చైనా గురించి, హౌ చైనా నెగోషియేటెడ్ విత్ ఇండియా అనే నేపథ్యంలో ఇది రాయబడింది. నిన్న చెప్పుకున్నాం కదా, ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్ అనేది ఇది నిరుపమారావు గారు రాశారు. సో ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్ నిరుపమారావు గారు, అండ్ ద లాంగ్ గేమ్ అనేది విజయ్ గోఖలే గారు రాశారు, అండ్ ద బ్యాటిల్ ఆఫ్ రెజింగ్లా అది వచ్చేటప్పటికి కులప్రీత్ యాదవ్. ఈ 3 కూడా ఇండియా చైనాకి సంబంధించినవే, కాకపోతే డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఆథర్స్, వివిధ నేపథ్యాలతో ఈ స్టోరీని రాయడం జరిగింది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది, వరల్డ్ హార్ట్ డే. సో మనకి వరల్డ్ హార్ట్ డే అనేది 29th సెప్టెంబర్గా ఉంది. హార్ట్ ఫెయిల్యూర్స్ గురించి, హార్ట్ డిసీజెస్ గురించి, సో దాని యొక్క అవేర్నెస్ చెప్పడానికి September 29th అనేది వరల్డ్ హార్ట్ డే కింద రికగ్నైజ్ చేశారు. అలాగే ఇంకొక రీసెంట్ అప్డేట్ ఏంటంటే, సెప్టెంబర్లో మనకి 29th వరల్డ్ హార్ట్ డే. అలాగే ఆగస్ట్లో హార్ట్కి సంబంధించి ఒక బయో బ్యాంక్ని ఓపెన్ చేశారు ఇండియాలో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియా ఫస్ట్ నేషనల్ హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనమాట. సో దీనిని ఎక్కడ స్టార్ట్ చేశారంటే శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్. సో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి వాటికి యూజ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఈ బయో బ్యాంక్ని కేరళలో ఉంది. ఇది శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకొకసారి చూద్దాం, ఇది ఆగస్టు మంత్ కరెంట్ అఫైర్ అండి, ఈ సంవత్సరందే. September 29th వరల్డ్ హార్ట్ డే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే హార్ట్కి సంబంధించి ఈ హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనేది కేరళలో స్టార్ట్ చేశారు. లేదా కేరళలో ఎక్కడ అంటే శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అనే చోట దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రోగ్రామ్. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రోగ్రామ్ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. ఈ డిజిటల్ మిషన్ పైలట్ ప్రాజెక్ట్న 6 యూనియన్ టెరిటరీస్ లేదా 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదలు కాబోతుంది. నేషనల్ హెల్త్ డిజిటల్ మిషన్ కింద ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. దాదాపుగా అనౌన్స్మెంట్ చేసిన 1 yearకి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ వ్యూ చూసుకుంటే మొత్తం మనకి ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, టెక్నాలజీ కానీ దీనితో కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేషన్లో చెప్పడం ఏంటంటే, దీనివల్ల మెయిన్ యూజ్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, పూర్ పీపుల్ కానీ ఎక్కువగా ఉంటుంది, లబ్ధి పొందుతారు అని చెప్తున్నారు. పర్టిక్యులర్గా ఒక సిటిజన్కి వచ్చి ఒక హెల్త్ ఐడిని ప్రొవైడ్ చేస్తారంట, ఒక హెల్త్ ఐడిని క్రియేట్ చేస్తారంట. సో ఈ హెల్త్ ఐడిలో ఈ సిటిజన్, ఈ పర్సన్కి సంబంధించిన కంప్లీట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక డిజిటల్ రూపంలో, డిజిటల్ డాక్యుమెంట్ రూపంలో భద్రపరచబడుతుంది. వీళ్ళకి కావాల్సిన ప్రిస్క్రిప్షన్స్ కానీ, వీళ్ళకి కావాల్సిన మెడికల్ డేటా కానీ, మెడికల్ చెకప్ బ్యాక్గ్రౌండ్ కానీ, హిస్టరీ ఇదంతా దీంట్లో ప్రొవైడ్ చేయబడుతుంది. సో దీంతోనే మనకి యాక్సెస్ చేస్తారు, వివిధ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం, మెడిసిన్స్ తీసుకోవడం, ల్యాబొరేటరీస్ ఎక్కడున్నాయో చూసుకోవడం, అండ్ మెడికల్ షాప్స్ ఎక్కడున్నాయో చూసుకోవడం. సో ఇవన్నీ అంటే డిజిటలైజ్ పరంగా కంప్లీట్గా ఈ హై లెవెల్ మెడికల్ టెక్నాలజీని, మెడికల్ సర్వీసెస్ని పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి అందించే ఉద్దేశంతోనే మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే దాన్ని ప్రారంభించామని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా మీ కాన్సెప్ట్ కోసం ఇవ్వడం జరిగింది. నార్మల్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దేని కింద ప్రారంభించారు అని అడిగితే నేషనల్ హెల్త్ డిజిటల్ మిషన్ కింద. ఎవరు ప్రారంభించారని అడిగితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. పైలట్ ప్రాజెక్ట్న ఎంతమందికి అంటే ఎన్ని ప్లేసెస్లో స్టార్ట్ చేశారంటే 6 యూనియన్ టెరిటరీస్లో ప్రారంభించినట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నీమాబేన్ ఆచార్య గుజరాత్కి సంబంధించిన పర్సన్. గుజరాత్ స్టేట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ విమెన్ స్పీకర్ కింద నీమాబేన్ ఆచార్య గారు అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నీమాబేన్ ఆచార్య బికమ్స్ ద ఫస్ట్ విమెన్ స్పీకర్ ఆఫ్ గుజరాత్ అసెంబ్లీ. అలాగే గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం భూపేంద్ర పటేల్ ఉన్నారు. భూపేంద్ర పటేల్ ఈజ్ అ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ అండ్ గవర్నర్ ఆచార్య దేవరత్.
ఒకసారి మళ్ళీ చూద్దాం. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ విజయ్ రూపానీ గారి ప్లేస్లో వచ్చారు. అండ్ గుజరాత్ యొక్క గవర్నర్గా ఆచార్య దేవ్రత్ కొనసాగుతున్నారు. అండ్ గుజరాత్లో ఇటీవల స్పీకర్ ఎంపిక కాబడ్డారు. అది కూడా గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ యొక్క ఫస్ట్ విమెన్ స్పీకర్. ఆమె పేరు నీమాబెన్ ఆచార్య. సో ఒకసారి ఈ జోనర్ గురించి మనం చూద్దాం. అంటే స్పీకర్స్ విషయం, అది విమెన్ స్పీకర్స్ విషయం. భారతదేశంలో మొట్టమొదటి విమెన్ స్పీకర్ షన్నోదేవి. చాలామందికి మీరా కుమారి గారు తెలుసు, బట్ ఒకసారి షన్నోదేవి గురించి చూద్దాం. ద ఫస్ట్ విమెన్ స్పీకర్ ఆఫ్ దట్ అసెంబ్లీ అనమాట. హర్యానా అసెంబ్లీకి 1966 ఆ టైంలో షన్నోదేవి గారు మొట్టమొదటి స్పీకర్గా ఎంపికయ్యారు. అంటే ఓవరాల్గా అది పార్లమెంటా, లోక్సభ, రాజ్యసభ అని కాకుండా చూసుకుంటే ఫస్ట్ విమెన్ స్పీకర్గా షన్నోదేవి గారిని గుర్తించవచ్చు. కానీ 2009లో మీరా కుమార్ గారు లోక్సభకి, అప్పటి వరకు ఏ విమెన్ కూడా లోక్సభకి విమెన్ స్పీకర్గా వర్క్ చేయలేదు. సో అందుకని ఫస్ట్ లోక్సభ స్పీకర్ విమెన్గా మనకి మీరా కుమార్ గారు తెలుసు. అసలు మామూలుగా విమెన్ స్పీకర్గా అయితే షన్నోదేవి. ఇది రెండింటికి డిఫరెన్స్. ఎందుకంటే ఇయర్స్ అనేవి మీరు చూడొచ్చు. ఎర్లియర్గా ఈమె అయ్యారు, బట్ లోక్సభకు అవ్వలేదు, రాష్ట్ర అసెంబ్లీకి అయ్యారు. ఈమె లోక్సభకు అయ్యారు. మీరా కుమార్ గారి తర్వాత సుమిత్రా మహాజన్. అంటే ముగ్గురు పేర్లు మనం గుర్తుపెట్టుకోవచ్చు. షన్నోదేవి హర్యానా అసెంబ్లీకి అయ్యారు, లోక్సభకి మొట్టమొదటిసారిగా అయ్యింది మీరా కుమార్ గారు. ఆమె తర్వాత సుమిత్రా మహాజన్ గారు కూడా లోక్సభ స్పీకర్గా వర్క్ చేశారు. 2014 ఆ టైంలో, 2014-19 ఆ టైంలో వర్క్ చేసి ఉన్నారు. సో ఇది విమెన్ స్పీకర్ విషయానికి వస్తే, మన కరెంట్ అఫైర్ మాత్రం నీమాబెన్ ఆచార్య ఈజ్ ద ఫస్ట్ విమెన్ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ గుజరాత్ స్టేట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్స్కి సంబంధించింది. CSIR అవార్డ్స్ ఒకసారి చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్నోవేషన్, CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్నోవేషన్. సో ఈ అవార్డ్స్ని సైంటిఫిక్ రీసెర్చ్ పరంగా ఎవరైతే ఒక ఇన్నోవేటివ్ థాట్స్తో ప్రాజెక్ట్స్తో వస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనిని యూనియన్ గవర్నమెంట్ తరపున మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విభాగం, కేంద్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డుని స్పాన్సర్ చేస్తుంది. అలాంటి ఈ అవార్డ్ని ఇటీవల స్కూల్స్కి సంబంధించి ప్రకటించడం జరిగింది. స్కూల్స్ అంటే వివిధ స్కూల్స్ యొక్క టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో కర్ణాటకకి సంబంధించిన ఉడిపి డిస్టిక్లో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ఇద్దరు అమ్మాయిలు మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటి అనూష అండ్ రెండోది వచ్చేటప్పటికి రక్షితా నాయక్. ఒక ఆమె అనూష అండ్ ఇంకొక ఆమె రక్షితా నాయక్. వీళ్ళిద్దరికీ అవార్డు వచ్చింది, CSIR అవార్డు. సో వాళ్ళు గ్యాస్ సేవింగ్ కిట్ అనే దాన్ని ఒక ప్రాజెక్ట్ని ప్రతిపాదించారు. దానికి గాను అవార్డుతో పాటు 20,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ని కూడా అందుకున్నారు. సో వీళ్ళు చెప్పిన ఈ సేవింగ్ కిట్ని కనుక యూజ్ చేసుకుంటే, ఈ ప్రాజెక్ట్ యొక్క యూజ్ ఏంటంటే, మనం వంట చేసినప్పుడు, కుకింగ్ చేసినప్పుడు ఎట్ ఏ టైం హాట్ వాటర్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఏం చేస్తారంటే, వీళ్ళు తయారు చేసిన ఈ కిట్ కాపర్ పైప్స్తో ఉంటుందంట. ఆ కాపర్ పైప్స్తో ఉన్న కిట్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టిన తర్వాత జనరల్గా మనం కుకింగ్ నార్మల్గా చేసుకుంటూ ఉంటాం. ఆ హీట్కి, ఆ ఫ్లేమ్కి ఈ కాపర్ కాయిల్స్లో ఉన్న వాటర్, ఏదైతే మనం వాటర్ని పంపిస్తామో అది స్లోగా హీట్ అయిపోతుందంట. సో హాట్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్గా మీరు హాట్ వాటర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కుకింగ్ చేసే టైంలోనే అదే ఫ్లేమ్ యొక్క సహాయంతో ఈ కాపర్ కాయిల్స్ని యూజ్ చేసి వాటర్ని దాంట్లోకి పంపించి హాట్ వాటర్ని తీసుకోవచ్చు. అంటే ఎట్ ఏ టైం గ్యాస్ సేవ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ హాట్ వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అది గ్యాస్ సేవింగ్ కిట్ అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ థాట్గా చెప్పచ్చు. గ్రేట్ ఇన్నోవేషన్ థాట్ ఇది. సో ఆ టైంలో రావడం అనేది. ఇంకొక క్రెడిటబిలిటీ ఏంటంటే, వచ్చిన అన్ని స్కూల్స్లో కల్లా వీళ్ళది ఒకటే గవర్నమెంట్ స్కూల్ నుంచి, గవర్నమెంట్ హై స్కూల్ నుంచి ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్తో ఇద్దరు అమ్మాయిలు, ఒకటి అనూష అండ్ రెండోది రక్షితా నాయక్, వీళ్ళిద్దరూ కూడా క్యాష్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. దట్ ఈస్ అ CSIR అవార్డ్. దీనిని ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు ఇచ్చారు. సో CSIR ఇన్నోవేషన్ అవార్డు ఇద్దరికి దక్కింది. అనూష, రక్షిత నాయక్. చాలామందికి వచ్చింది. అంటే దాదాపుగా వీళ్ళతో పాటు కొన్ని స్కూల్స్లో ఉన్న టీమ్స్కి కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి గురించి స్పెషల్గా చెప్పడం ఏంటంటే, ఇన్నోవేటివ్ థాట్ అనేది రావడం అండ్ ఈ కాంపిటీషన్ పీరియడ్లో లైక్ ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్ ఇలా సాగుతున్న టైంలో సో వీళ్ళు ఈ జోనర్ నుంచి వచ్చి ఈ అవార్డ్ని తీసుకోవడం అనేది ది బెస్ట్గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ అవార్డ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ నేవీ, ఒమన్ నేవీ రీసెంట్గా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, MOUని. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అది కూడా మర్చెంట్ షిప్పింగ్ ఏదైతే ఉందో దాని ట్రాకింగ్కి సంబంధించి, ట్రాఫిక్కి సంబంధించి సో దానిని కుదుర్చుకోవడం జరిగింది, ఒక MOU. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. జనరల్గా జియోగ్రఫికల్ పరంగా చూసుకుంటే ఒమన్ కానీ ఇండియా కానీ అరేబియన్ సీతో కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఒమన్కి ఇండియాకి మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ రెండూ కూడా మ్యూచువల్గా. అండ్ ఒమన్ విషయానికి వస్తే ఇండియా 3rd లార్జెస్ట్ ప్లాట్ఫామ్ దానికి ప్రపంచంలోనే.
యుఏఈ, చైనా తర్వాత దాని ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకునే కంట్రీ ఏది అంటే ఆయిల్ పరంగా కానీ వేరే పరంగా కానీ దట్ ఈస్ ఇండియా. ద థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ కంట్రీ ఫర్ దట్ ఒమన్ ఈజ్ ఇండియా అనమాట. అలాగే నెక్స్ట్ ఆయిల్ కార్పొరేషన్ పరంగా చూసుకుంటే యుఏఈ, సౌదీ అరేబియా తర్వాత ఒమన్కున్న ప్లాట్ఫామ్ ఇండియానే. సో ఇలాంటి జియోగ్రఫికల్, ఎకనామికల్ అండ్ నేపథ్యంలో ఒమన్ నేవీ ఏం చేసిందంటే ఇండియన్ నేవీతో ఈ మర్చెంట్ షిప్పింగ్కి సంబంధించిన ట్రాఫికింగ్ ఏదైతే మనకి ట్రాఫిక్కి సంబంధించింది కానీ ట్రాకింగ్కి సంబంధించింది కానీ సో అలాంటి వాటి కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ జనరల్గా చూసుకుంటే ఇండియన్ ఆర్మీకి ఒమన్ ఆర్మీకి మధ్య సాధారణంగా జరిగే ఎక్సర్సైజ్ని అల్ నాస్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒమన్ ఎయిర్ ఫోర్స్కి మధ్య జరిగేది ఈస్టర్న్ బ్రిడ్జ్. అలాగే ఇండియన్ నేవీకి అండ్ ఒమన్ నేవీకి మధ్య జరిగేది నజీమ్ అల్ బహర్, ఇది నేవీ యుద్ధ విన్యాసం. ఈ మూడు కూడా ప్రతి సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాలకు ఒకసారి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి ఇండియాకి ఒమన్కి మధ్య. ఒమన్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఒమన్ క్యాపిటల్ వచ్చేటప్పటికి మస్కట్ అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి రియాల్ అనేది కరెన్సీ అండ్ క్యాపిటల్ రాజధాని మస్కట్. అండ్ నావిక యుద్ధ విన్యాసం నసీమ్ అల్ బహార్. మర్చెంట్ షిప్పింగ్ విషయంలో అటు ఇండియన్ నేవీ, ఒమన్ నేవీ రీసెంట్గా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా డేకి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ అండ్ ఫుడ్ లాస్ ఆఫ్ వేస్ట్ అనేది దీని యొక్క డే అనమాట. సెప్టెంబర్ 29న రికగ్నైజ్ చేశారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఫుడ్ వేస్ట్కి సంబంధించిన డేగా గుర్తుపెట్టుకొని, అంటే ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ ఇవ్వడానికి అంతర్జాతీయ దినోత్సవంగా 29th సెప్టెంబర్న రికగ్నైజ్ చేశారు. ఈ ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ ప్రాసెస్ లేదా ఫుడ్ వేస్ట్ వీటన్నిటికీ సంబంధించి గత 6 నెలల్లో మీరు 2 కరెంట్ అఫైర్స్ని గుర్తుపెట్టుకోవాలి. 2 డేట్స్ అనుకోండి. ఒకటి June 7th అనే దాన్ని అండ్ 29th సెప్టెంబర్. June 7th వచ్చేటప్పటికి ఫుడ్ సేఫ్టీ డే. సో ఫుడ్ సేఫ్టీ డే అనేది June 7th. సెప్టెంబర్ 29th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ వేస్ట్ అనమాట. అలాగే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో ఉంది అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అది కూడా రోమ్లోనే ఉంది. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రెండింటి హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ సంస్థలు. ఎక్కడైతే మనకి కొన్ని చోట్ల ఫుడ్ క్రైసిస్ వస్తూ ఉంటాయి, ఆఫ్రికన్ కాంటినెంట్లోని దాదాపుగా 54 కంట్రీల్లో సగానికి సగం శాతం పైగా మనకి ఆహార కొరత అనేది ఉంటుంది. అంటే లైక్ ఫుడ్ క్రైసిస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ లాంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి ప్రపంచంలో మనకి, ఈ సివిలియన్ వార్స్ కానీ నార్మల్ వార్స్ కానీ జరుగుతాయి. సో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం. సో ఫుడ్ క్రైసిస్ వచ్చినప్పుడు జనరల్గా ఫుడ్ ప్రొవైడ్ చేసే సంస్థలుగా వీటిని చెప్పొచ్చు అనమాట. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో ఉంది, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా రోమ్లోనే ఉంది. అలాగే ఫుడ్ సేఫ్టీ డే అనేది మనకి June 7th ఉంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ వేస్ట్ అనేది మనకి 29th సెప్టెంబర్న రికగ్నైజ్ చేశారు. సో ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని, అలాగే రీసెంట్గా ఏ కంట్రీ మనకి ఈ ఫుడ్ క్రైసిస్ గురించి ఎమర్జెన్సీని విధించింది అంటే శ్రీలంక. అదొక రీసెంట్ అప్డేట్. శ్రీలంక ఏం చేసిందంటే, సో ఆ దేశ అధ్యక్షుడు ఆ దేశంలో ఫుడ్ ఎమర్జెన్సీ అనే దాన్ని విధించడం జరిగింది లాస్ట్ మంత్న. సో ఇది కూడా ఒక అప్డేట్. ఇటీవల DRDO మనకి ఒడిస్సాలోని చాందీపూర్ కోస్టల్ ఏరియా నుంచి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రాంతం నుంచి ఆకాష్ ప్రైమ్ మిసైల్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. DRDO ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ దగ్గర నుంచి చాందీపూర్ ఒడిస్సాలో మనకి ఆకాష్ ప్రైమ్ అనే ఒక మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఏంటి అనేది మనకి మెయిన్గా తెలియాల్సి ఉంటుంది. ఆకాష్ ప్రైమ్ మిసైల్ అనేది ఆకాష్ మిసైల్ యొక్క డెవలప్డ్ వర్షన్గా చెప్తున్నారు. ఆకాష్ మిసైల్ వచ్చేటప్పటికి DRDO, భారత్ డైనమిక్ లిమిటెడ్ ఈ 2 కలిసి మ్యానుఫ్యాక్చర్ చేశాయి. ఇది జనరల్గా మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్గా చెప్తున్నారు. సర్ఫేస్ టు ఎయిర్ అండ్ మీడియం రేంజ్ మిసైల్ అనమాట. ఆల్మోస్ట్ 50 to 80 కిలోమీటర్స్ వరకు టార్గెట్ చేయగలదు. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ, ఎనిమీ మిసైల్స్ కానీ, బెలాస్టిక్ మిసైల్స్ని కానీ, లేకపోతే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ని కానీ వేటినైనా సరే ఇది టార్గెట్ చేయగలదు. అండ్ దానితో పాటు దీని యొక్క రేంజ్ వచ్చేటప్పటికి 18,000 meters ఆల్టిట్యూడ్. 18,000 meters ఆల్టిట్యూడ్ వరకు దీని రేంజ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి మోడిఫైడ్ వర్షన్గా యాజ్ వెల్ యాజ్ ఇండిజీనియస్ రేడియో ఫ్రీక్వెన్సీని సెట్ చేసి ఆకాష్ ప్రైమ్ మిసైల్ అనే దాన్ని తీసుకొచ్చారు DRDO. దాన్ని ఒడిస్సాలోని చాందీపూర్ కోస్టల్ ఏరియా నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. సో ఆకాష్ మిసైల్ యొక్క ప్రీమోడ్ వర్షనే మనకి ఆకాష్
ప్రైమ్ మిసైల్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఎన్సీసీకి సంబంధించిన ఒక అపాయింట్మెంట్, నేషనల్ కెడెట్ కార్ప్స్ లేదా ఎన్సీసీగా పిలవచ్చు. నేషనల్ కెడెట్ కార్ప్స్ యొక్క 34th డైరెక్టర్ జనరల్గా గుర్బీర్ బాల్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ బాల్ సింగ్ అపాయింట్ అయ్యారు. ఇది వరకు తరుణ్ కుమార్ అనే పర్సన్ ఉండేవారు. జనరల్ తరుణ్ కుమార్ని రీప్లేస్ చేస్తూ లెఫ్టినెంట్ జనరల్ అయిన గుర్బీర్ బాల్ సింగ్ రీసెంట్గా 34th డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ కెడెట్ కార్ప్స్ కింద ఎంపిక కావడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఎన్సీసీ అనేది 1948లో స్థాపించబడింది ఢిల్లీ కేంద్రంగా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఎస్టాబ్లిష్ అయింది 1948లో. దాని యొక్క 34వ డైరెక్టర్ జనరల్గా గుర్బీర్ బాల్ సింగ్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు. తరుణ్ కుమార్ ప్లేస్ని ఆయన రీప్లేస్ చేశారు. సో దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ బాల్ సింగ్ టేక్స్ ఓవర్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ కెడెట్ కార్ప్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు, అవార్డ్స్కి సంబంధించింది. అది కూడా 75 మెంబర్స్కి, డిఫరెంట్లీ డిజేబుల్డ్ మెంబర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, దివ్యాంగులు అనొచ్చు లేదా 75 డిఫరెంట్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి హునారాబాజ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హునారాబాజ్ అవార్డ్ని కూడా ఎందుకు పెట్టారంటే అంత్యోదయ దివాస్. మీకు ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పాను నేను, ఇది సెప్టెంబర్ 25th అనేది వరల్డ్ ఫార్మసిస్ట్ డే. అలాగే 2014 నుంచి ఈ సెప్టెంబర్ 25ని అంత్యోదయ దివాస్ కింద కూడా రికగ్నైజ్ చేశారు. ఎందుకంటే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 25న మనకి దీన్ దయాళ్ డే లేదా అంత్యోదయ దివాస్ డే అనే దాన్ని కన్సిడర్ చేశారు. సో సెప్టెంబర్ 25th అంత్యోదయ దివాస్ డే సందర్భంగా ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసిన మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన 2014లో స్టార్ట్ చేశారు. ఇదేంటంటే రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతని తీసుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉపాధిని కల్పించడం. అది నెలవారీ వేజెస్ కావచ్చు లేకపోతే పర్టికులర్ పీరియడ్ కావచ్చు, ఉపాధిని కల్పించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. అలాగే దాంతోపాటు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఈ 2 పథకాలు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ప్రారంభించి వీటిలో ఎవరైతే ఆల్రెడీ లబ్ధి పొందారో, ఎవరైతే దీంట్లో నైపుణ్యాన్ని కనబర్చి జాబ్స్ లాంటివి తెచ్చుకున్నారో, సో ఇలా వాటిలో ట్రైన్ అయిన పర్సన్స్ని 75 దివ్యాంగుల్ని సెలెక్ట్ చేసి మనకి హునారాబాజ్ అవార్డ్స్ అనేవి అంత్యోదయ దివాస్ డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. హునారాబాజ్ అవార్డ్ని ఎంతమందికి ఇచ్చారో అని అడిగితే 75 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. సో అది కూడా డిఫరెంట్లీ డిజేబుల్ పర్సన్స్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏ డే సందర్భంగా ఇచ్చారంటే అంత్యోదయ దివాస్ సెప్టెంబర్ 25. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్కి ఇచ్చారు అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇలాంటి వివిధ ప్రోగ్రాంలో ట్రైన్ అయిన ఈ 75 మెంబర్స్కి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అవార్డ్. ద 75th దివ్యాంగ ఫెలిసిటేటెడ్ విత్ హునారాబాజ్ అవార్డ్స్ అని ఉంది. సో ఇంగ్లాండ్ క్రికెటర్ అండ్ ఇంగ్లాండ్ ఆల్రౌండ్ క్రికెటర్ అయిన మోయిన్ అలీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. 2014లో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ తరపున ఈయన రిప్రజెంట్ చేశారు. టోటల్గా 64 టెస్ట్ మ్యాచెస్ని ఈయన ఆడారు. 195 టెస్ట్ వికెట్స్ని ఈయన తీసుకోవడం జరిగింది ఈయన కెరియర్లో. అలాంటి మొయిన్ అలీ ద ఇంగ్లాండ్ ఆల్రౌండ్ క్రికెటర్ రీసెంట్గా టెస్ట్ క్రికెట్కి ఈయన రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. సో అదే ఇక్కడ మన కరెంట్ అఫైర్. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ద టెస్ట్ క్రికెట్గా చెప్తున్నారు. 2021 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ యుఎస్ఏ కేంద్రంగా జరిగింది. దీంట్లో వివిధ విభాగాలకి సంబంధించి ఇండియా 3 సిల్వర్ మెడల్స్ని గెలుచుకుంది. సో దాంట్లో ఫస్ట్ది విమెన్స్ కాంపౌండ్ ఇండివిజువల్. విమెన్స్ కాంపౌండ్ ఇండివిజువల్లో జ్యోతి సురేఖ గారు సిల్వర్ మెడల్ని గెలుచుకున్నారు. అదే విమెన్స్ కాంపౌండ్ టీంలో జ్యోతి సురేఖ, ప్రియా గుజార్ అండ్ ముస్కర్ కిరార్ వీళ్ళ ముగ్గురు కలిసి మనకి అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఇది కూడా సిల్వరే. అండ్ మిక్స్డ్ విభాగం వచ్చేటప్పటికి జ్యోతి సురేఖ గారు అండ్ అభిషేక్ వర్మ అండ్ వీళ్ళిద్దరూ కలిసి మిక్స్డ్ తీసుకోవడం జరిగింది. సో మిక్స్డ్ విభాగంలో అభిషేక్ వర్మ అండ్ జ్యోతి సురేఖ, ఇండివిజువల్గా విమెన్స్ దాంట్లో జ్యోతి సురేఖ అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే టీం ఉందో విమెన్ టీం దాంట్లో ప్రియా గుజార్, జ్యోతి సురేఖ అండ్ నెక్స్ట్ ముస్కార్ కిరార్ అనే ముగ్గురు విమెన్స్ కలిసి ఈ మెడల్స్ని తీసుకున్నారు. అయితే మీరు ఇందులో కామన్గా చూస్తే ఇండియాకి 3 సిల్వర్ మెడల్స్ వచ్చాయి మిక్స్డ్ టీమ్, విమెన్స్ టీమ్ అండ్ విమెన్స్ ఇండివిజువల్లో. కానీ
కానీ ఈ మూడిట్లో కూడా కామన్గా జ్యోతి సురేఖ గారు ఉన్నారు అండ్ షీఈ్ ఫ్రమ్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పర్సన్ ఆమె. అండ్ భారతదేశానికి ఈ వరల్డ్ ఆర్చరీ విభాగంలో 3 సిల్వర్ మెడల్స్ని తీసుకొచ్చిన ఫస్ట్ విమెన్ ఈమె, ద ఫస్ట్ విమెన్ అండ్ హూ బ్యాగ్డ్ ద 3 సిల్వర్ మెడల్స్ ఫ్రమ్ దట్ వరల్డ్ ఆర్చరీగా చెప్పచ్చు. షీఈ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, జ్యోతి సురేఖ వెన్నం గారు. నెక్స్ట్ వన్ ఒక టైఅప్కి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఐసిఐసిఐ బ్యాంక్తో టైఅప్ అయింది. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్ సిస్టమ్ని యూజ్ చేస్తుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్ సిస్టమ్ని యూజ్ చేసి ఫ్యూయల్ కోసం పే చేసే విధంగా, క్యాష్లెస్ పేమెంట్ చేసే విధంగా హెచ్పిసిఎల్ ఇటీవల ఐసిఐసితో టైఅప్ అయింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ పార్ట్నర్స్ విత్ ద ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ ఫ్యూయల్ పేమెంట్స్. అది కూడా ఇలాంటి ఫాస్టాగ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక రికార్డ్కి సంబంధించింది. ఐపీఎల్లో ఇటీవల రోహిత్ శర్మ ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. సో ఐపీఎల్లో ఒక టీంకి వ్యతిరేకంగా, అంటే ఒక టీంకి ఎగ్నెస్ట్గా ప్లే చేసి టోటల్గా 1000 రన్స్ని ఇప్పటి వరకు ఆయన సెక్యూర్ చేసుకోవడం జరిగింది, స్కోర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ 1000 రన్స్ని చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్గా కూడా రోహిత్ శర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్కి సంబంధించిన రోహిత్ శర్మ కలకత్తా నైట్ రైడర్స్ టీంకి వ్యతిరేకంగా, అంటే ఆపోజిట్గా ఆడి ఓవరాల్గా 1000 రన్స్ని సెక్యూర్ చేశారు ఐపీఎల్ మొత్తంలో కూడా. సో ఫస్ట్ బ్యాట్స్మెన్ అంటే ఇలాంటి వాటిని చేయడంలో. అండ్ సెకండ్ పర్సన్గా సెకండ్ లిస్ట్లో డేవిడ్ వార్నర్ ఉన్నారు. 943 రన్స్ని చేశారు పంజాబ్ కింగ్స్ టీంకి వ్యతిరేకంగా. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. వరల్డ్ హార్ట్ డే. సో వరల్డ్ హార్ట్ డే 29th సెప్టెంబర్గా ఉంది. దీని గురించి డిస్కస్ చేసాం. దాంతోపాటు నేను ఫుడ్ వేస్ట్ గురించి కూడా గుర్తుపెట్టుకోమన్నాను సింపుల్గా. అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ని ఫుడ్ వేస్ట్గా గుర్తుపెట్టుకోమన్నాను. సో September 29th అది కూడా. ద బ్యాటిల్ ఆఫ్ రెజంగ్లా కుల్ప్రీత్ యాదవ్ అనే పర్సన్ రాశారు. ఇది 1962 నేపథ్యంలో కొనసాగుతుంది. ఇండియా చైనా వార్కి సంబంధించిన నేపథ్యంలో 75 దివ్యాంగాస్ నెక్స్ట్ ఫెలిసిటేటెడ్ విత్ ద హునార్బాజ్ అవార్డ్స్. సో మనకి హునార్బాజ్ అవార్డ్స్ని 75 మంది దివ్యాంగులకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏదైతే నేను చెప్పానో అంత్యోదయ దివాస్ September 25th దాని సందర్భంగా ఇచ్చారు. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఒకటి, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఈ 2 విభాగాల్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో అలాంటి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ 75 మందికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సిఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డుని ఈ కర్ణాటకలోని ఉడిపి డిస్టిక్కి సంబంధించిన 2 గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఇచ్చారు. ఒకటి రక్షితా నాయక్ గారు, ఇంకొకటి అనుష. సో వీళ్ళిద్దరూ ఈ గ్యాస్ సేవేజ్ కిట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అది చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉండే ప్రాజెక్ట్గా అనిపించింది. సో సిఎస్ఐఆర్ అవార్డు అనేది వాళ్ళకి లభించింది 20,000 రూపీస్ క్యాష్ ప్రైజ్తో. నెక్స్ట్ వన్ జుదిమా రైస్ వైన్ అని చెప్పాను, ఇది మనకి అస్సాంలో ఫేమస్. అండ్ నెక్స్ట్ సోజాత్ మెహందీ రాజస్థాన్లో, నాగా కుకుంబర్ నాగాల్యాండ్లో, ఈ 3 జిఐ ట్యాగ్ని పొందాయి. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే దాన్ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. సో నెక్స్ట్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన మొయిన్ అలీ తన టెస్ట్ క్రికెట్కి రీసెంట్గా అనౌన్స్మెంట్ని ప్రకటించారు. అండ్ నెక్స్ట్ నీమాబేన్ ఆచార్య గుజరాత్కి సంబంధించిన పర్సన్, గుజరాత్ యొక్క ఫస్ట్ మహిళా అసెంబ్లీ స్పీకర్గా ఆమె ఎంపికయ్యారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఐసిఐసిఐ బ్యాంక్తో ఈ ఫ్యూయల్ పేమెంట్స్కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ టేక్స్ యాజ్ అ ఓవర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ కెడెట్ కార్ప్స్. నేషనల్ కెడెట్ కార్ప్స్ అనేది 1948లో న్యూఢిల్లీ కేంద్రంగా స్థాపించబడింది. దాని యొక్క డైరెక్టర్ జనరల్గా ఇటీవల 34th డైరెక్టర్ జనరల్గా గుర్బీర్ పాల్ సింగ్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్ ఇండియన్ నేవీకి ఒమన్ నేవీకి మధ్య ఈ మర్చెంట్ షిప్పింగ్కి సంబంధించి ఒక ఒప్పందం అనేది రీసెంట్గా కుదిరింది. అండ్ ద నెక్స్ట్ వన్ సక్సెస్ఫుల్ మెయిడెన్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ఆకాష్ ప్రైమ్ మిసైల్. ఆకాష్ మిసైల్ యొక్క మాడిఫైడ్ వర్షన్గా చెప్తున్నారు. ఒక ఇండిజీనియస్ రేడియో ఫ్రీక్వెన్సీని అటాచ్ చేసి ఆకాష్ ప్రైమ్ మిసైల్ లేదా ఆకాష్ ప్రైమ్ మిసైల్ అనే దానిని డిఆర్డిఓ ఇటీవల ఒడిస్సాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ దగ్గర నుంచి చాందీపూర్ కోస్టల్ ఏరియా నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది హై ఆల్టిట్యూడ్లో మనకి ఎలాంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్నైనా సరే టార్గెట్ చేయగలదు అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచెస్లో అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారు. సో ఏదైతే మనకి కోల్కతా నైట్ రైడర్స్ ఉందో ఆ టీంకి వ్యతిరేకంగా ఓవరాల్గా 1000 రన్స్ని చేసి, మొత్తం ఐపీఎల్ మ్యాచెస్లో ఓవరాల్గా 1000 రన్స్ని చేసి ఒక టీంకి వ్యతిరేకంగా అనమాట, వన్ ఆఫ్ ద టీమ్కి. సో ఆయన రికార్డ్ని క్రియేట్ చేశారు. ఆయన సెకండ్ ప్లేస్లో, రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో డేవిడ్ వార్నర్ ఉన్నారు.
అండ్ ద నెక్స్ట్ వన్ 2021 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ USA కేంద్రంగా జరిగింది. దీంట్లో ఇండియన్ టీంకి సంబంధించి 3 సిల్వర్ మెడల్స్ని తీసుకొచ్చారు. విమెన్స్ ఇండివిజువల్లో జ్యోతి గారు, అండ్ నెక్స్ట్ విమెన్స్ యొక్క టీం వచ్చేటప్పటికి 3 తీసుకొచ్చారు. ప్రియా గుజార్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకొక పర్సన్ కానీ, అండ్ జ్యోతి గారు కానీ 3 కలిసి టీమ్ అవార్డుని తీసుకొచ్చారు. అండ్ మిక్స్డ్ విభాగంలో అభిషేక్ వర్మ అండ్ యాజ్ వెల్ as జ్యోతి సురేఖ గారు ఈ అవార్డుని తీసుకొచ్చారు. అయితే ఈ మొత్తంలో కూడా భారతదేశంలో వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో 3 సిల్వర్ పథకాల్ని తీసుకొచ్చిన ఫస్ట్ విమెన్గా జ్యోతి సురేఖ గారు నిలిచారు. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.